తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ ఒకటి చెప్పండి, త్రివిక్రమ్ గారితో ఆ పాట సిట్టింగ్ ఎలా ఉంటుంది? ఏదన్నా ఒక చిన్న అనుభూతి కానీ మర్చిపోలేని జ్ఞాపకం కానీ ఏదైనా ఒకటి పంచుకోండి సార్. త్రివిక్రమ్ గారు ఫస్ట్ నేను అంతకుముందు ఇంటర్వ్యూలు చెప్పినట్టుగా నాకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే నేను ఫస్ట్ భయపడ్డం. అవతల వాళ్ళు ఏమనుకుంటారో, ఎంతటి వాళ్ళు అని వాళ్ళను గొప్పగా ఊహించుకొని నన్ను నేను నా ఇంట్రావర్ట్ అయిపోయి నన్ను నేను హింసించుకొని ఆ స్టేజ్లో ఉండేవాను యాక్చువల్గా. అక్కడి నుంచి నన్ను నేను గెలుచుకొని వచ్చాక నాకు సినిమా అవకాశాలు ఎక్కువైనాయి. సార్ నేను పాత లోకంలో ఉంటే ఇంకా త్రివిక్రమ్ గారు లాంటి వారి దగ్గరికి అసలు నేను చేరలేకపోయాను. అట్లాంటి నన్ను నేను గెలుచుకుంటూ వచ్చాను కాబట్టి ఒక చిన్న హెసిటేషన్, ఏదో చిన్న భయంతోనే పోయా. ఫస్ట్ మనకున్న పాతాలు వాటి కదా ఎడిపోద్ది, అది చిన్న భయపడుతూనే వెళ్ళా. ఫస్ట్ మీటింగ్లోనే ఫస్ట్ మాటతోనే ఆయన, శ్యామ్ గారు రండి, 4 సంవత్సరాల క్రితం మిమ్మల్ని వేదిక మీద కలిశాను లై సినిమాలో, అది బొమ్మోలే ఉందిరా పోరని, అసలు అద్భుతంగా రాశారండి, ఏం పాట అండి అది అని ఆ పాట గురించి మాట్లాడుతూ మనని ఆయన లోపల లాక్కున్నాడు. ఆయన ఫస్ట్ కూల్ చేసాడు. ఫస్ట్ అసలు పోగానే ఓహో ఈయన మనల్ని పొగుడుతున్నాడంటే మనం ఏదో ఆయన అక్కడ అంతవరకు వెళ్ళగలిగాము, పర్లేదు మనం భయపడొద్దు, ఈయన కూడా మనలాంటివాడే అని అనుకొని అప్పుడు ఓపెన్ అయ్యాను. ఓపెన్ అయిన తర్వాత ఇంకా అసలు ఆయనతో సిట్టింగ్ భలే ఉంటుంది. కవి అనేవాడు ఇది కవి సమయం అంటాడు ఆయన. ఆయనకు ఒక కవికి ఎంత విలువ ఇవ్వాలో, ఆ సమయానికి ఎంత విలువ ఇవ్వాలో, ఆ సమయంలో పుట్టే ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క పదాన్ని ఎంతలా అభినందించాలో, దానికి ఎంత ఏకాంతం ఇవ్వాలో ఆయనకు తెలిసినంతగా ఇంకా మిగతా ఎవరికి తెలియదు అనడంలో అతిశయోక్తి లేదనుకుంటా నేను. ఎందుకంటే ఆయన స్వతహాగా రచయిత కాబట్టి, ఆయన స్వతహాగా కవి కాబట్టి ఒకరికి ఎంత విలువ ఇవ్వాలి అనేది ఆయనకు తెలుసు. తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఏదన్నా పడితే ఆయన మనకిచ్చే అభినందన అసలు మన ఎక్కడికో తీసుకెళ్తుంది. అది ఏదన్నా ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్. నేను కొన్ని రాసినప్పుడు ఆ భీమ్లా నాయకులు రాశాను, నేను సందమామ రాశా. తర్వాత ఫస్ట్ అడవి గుసగుస అని ఒక సాంగ్ రాశాను. ఆ రెండిట్లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పడతా ఉంటే అసలు ఒకసారి వచ్చి ఎక్కువగా అప్పుడు తమన్ గారు హైత్లో ఉండేవాళ్ళు, ఒక రూమ్ నెంబర్ వాళ్ళ పర్మనెంట్ అన్నట్టు. ఓకే, అది ఫస్ట్ త్రివిక్రమ్ గారు, తర్వాత తమన్ గారు కంటిన్యూ చేశారు. అది ఒక ఎక్స్ప్రెషన్ ఏదో రాసిన తర్వాత నేను నాకంటే ఒక 5 నిమిషాలు ముందు వచ్చేసారు త్రివిక్రమ్ గారు. నేను ఏదో కింద కార్ పార్క్ చేసి పైకి వచ్చేసరికి ఆయన డోర్ దగ్గర నిల్చొని నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను అయ్యో లేట్ అయిపోయాను ఏమని అంటారేమో అని పోతే, ఆయన వెళ్తే అసలు ఫస్ట్ 2 చేతులు ఇట్లా చాపాడు. ఆయన చాపి దగ్గర ఆయన గట్టిగా పట్టుకొని బాబా ఏం ఎక్స్ప్రెషన్ అండి, చితకొట్టారు మీరు. అందులో చుట్టు చుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామ, నీ చిట్ట చివరి దారిలోన నీడగూడా తోడు రాదే నా సందమామ అంటే అహంకారాన్ని పడేయడానికి అబ్బా ఒక్క మాట చాలండి. ఆయన పట్టుకున్నాడు దాన్ని. ఏమీ రాదు నీ వెనక అని చెప్పడానికి ఎంత అందంగా చెప్పారు. నీ చిట్ట చివరి దారిలోన నీడ కూడా నీ తోడు రాదు అని చెప్పేది అని నన్ను అభినందించడానికి ఆయన డోర్ దగ్గరికి వచ్చి నిల్చోను ఎదురు చూస్తున్నారు. నేను రాగానే గట్టిగా పట్టుకొని, తెలంగాణ కవిత్వంలో మనం ఒకప్పుడు అంతా ఎరుపుదనమే చూసాము. నాకు తెలిసిన కవులల్లో, మీరు నాకు ఇప్పుడు పరిచయమైన కవులల్లో మీరు ఇప్పుడే ఆకుపచ్చదనాన్ని, పచ్చదనాన్ని తెస్తున్నారు సార్. అంటే ఒక పాజిటివ్ వే ఉండే కవిత్వం, ఒక అప్పుడప్పుడు చిగురించే ఒక కవిత్వం అని చెప్పడానికి ఆయన వాడిన పదం అది. పచ్చదనం అనేవాడు కరెక్ట్ సార్. ఎందుకంటే ఇది ఒక 2 ఇంటర్వ్యూలో వాడున్నారు కాబట్టి నేను ప్రస్తావించకూడదు అనుకుంటాను, ఇంక నా వల్ల కావట్లేదు. ఆ రాములా పాటలోనే అంగీకి గుండి నేను పెట్టుకుంటుంటే పువ్వై పూస్తుంది అని చెప్పి, అది ఫస్ట్ నాకు ఆ ఎక్స్ప్రెషన్ కొంతవరకు అర్థమైంది. అంటే నేను బటను ప్లాస్టిక్ కదా అని అక్కడ ఆగిపోయాను. తర్వాత నాకు త్రివిక్రమ్ గారు చెప్పిన తర్వాత తెలిసింది ఏంటంటే, చెక్క బటన్లు అప్పుడు ఉండేవి కదా, మనం పెట్టుకునే బటన్, ఆ చెక్కలో నుంచి హృదయం లాగా పువ్వైపోయింది, ప్రాణం లేని దానికి ఒక కొత్త ప్రాణం అయ్యొచ్చు, కొత్తగా చిగురిస్తా. ఒక్క లైన్ ఒకసారి వాడండి సార్. అదే తమ్మల పాకేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు 2 యాదికొస్తాయే, పువ్వుల అంగీ నేనేస్తే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే.
నాకు ఈ నెక్స్ట్ వచ్చిన లైన్కు సీతారామ శాస్త్రి గారు నన్ను అడిగారు అది, అరే ఇంటి ముందు లైటు మినుకు మినుకుమంట అంటే నువ్వు కన్ను కొట్టినట్టు గుర్తుకొచ్చిందే అని. అంటే ఇంటి ముందు లైటు మినుకు మినుకు అంటుంటే వాడు కన్ను కొట్టినట్టు ఎట్టా అనిపించిందిరా నీకు అడిగారా? నాకు ఈ క్షణంలో ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఒక చక్రవర్తిలాగా ఫీలింగ్ వస్తుంది సార్. ఎందుకంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాప్ లిరిక్ రైటర్తో ఎదురు కూర్చొని నాకు కావాల్సిన లైన్ అడిగి పాడించుకుని థ్యాంక్ యూ అండి. అది అంటే నిజంగా మన పాటలు ఇచ్చిన నాకు అట్లాంటి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు, అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ రాసేంత ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళు, అందుకు వీళ్ళతో పాటు నేను ఒకరినై ఉండడం అనేది నిజంగా నేను ఒక గమ్యానికి ఏదైతే పెట్టుకొని బయలుదేరానో అక్కడికి వచ్చాను అన్న ఒక ఆనందం అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఒక సీరియస్ సాంగ్ గురించి మాట్లాడుకున్నాం సార్. భారతి భారతి ఉయ్యాలో పాట, రజాకర్ సినిమా. అవును, పాట వింటుంటే అంటే రజాకర్ల మీద కోపము, నిజాం మీద కోపం ఇవన్నీ పక్కన పెట్టండి. తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు ఎంత బాధను అనుభవించారు, ఎన్ని కష్టాలను దాటారు, ఎన్ని కన్నీరు గార్చారు, ఎంత రక్తాన్ని కార్చుకున్నారు. మీరు దాంట్లో మధ్యలో రాస్తారు, అవును, తెల్లారితే వాళ్ళ బూట్ల చప్పులతో అవును తెల్లారుతుంది, మా పల్లె తెల్లారే ఆ బూట్ల చప్పుల్లా, ఆ గుర్రపు డెక్కల్లా అనేది ఇట్లాంటి రాశాను. తుపాకీ మోతల్లే అడుగడుగున అనేది. అంటే ఇంత అంటే నేను ఇదే డిస్కషను సుద్దాల అశోక్ తేజ గారితో కూడా మాట్లాడాను. వారు కూడా చెప్పారు, అంటే ఈ పాట గురించి కాదు, ఆ సందర్భం గురించి, తెలంగాణ జాతి పడ్డ కష్టాల గురించి. సో మీరు చదివిన పుస్తకాలు కానీ, మీరు చూసిన సందర్భాలు కానీ, నాకు పాట గురించి వద్దు, సినిమా గురించి వద్దు, తెలంగాణ ప్రజల కష్టం గురించి, ఆ జాతి అనుభవించిన నరకం గురించి, వాళ్ళు అక్కడి నుంచి ఎదురు తిరిగిన తీరు గురించి ఏదైనా మీ నోటి నుంచి ఒక 2 మాట్లాడాలనుకుంటున్నాను సార్. అది అంత గట్టిగా రావడానికి కారణం ఇక్కడ అడుగడుగు కష్టాలు, అడుగడుగు రక్తబొట్టే చెందింది. అందుకే నేను ఆయా షేర్లో రాయడానికి కూడా అదే, మొల్దారం లేనివనరా నీకన్నా మొండివనరా ఇక వీకుతావా అని. అంటే ఒక క్షణానికి మొండి ధైర్యం వచ్చేసి పోరాటం ప్రారంభించారు. ఆ మొండి ధైర్యం రావాలంటే మనం మామూలుగా చెప్తారు కదా, పిల్లిని కూడా ఒక రూమ్లో వేసి కొడితే పూలే అవుతుందని. దాన్ని ఎన్ని హింసలు పడితే అప్పుడు ఇక అసలు చావు దాకా అసలు చచ్చిపోయినా పర్లేదు అన్నంత తెగింపు ఎట్లొస్తుందంటే అంత హింసించబడితే తప్ప ఒత్తిడిలోంచి రాదు సార్. మా కేవి నరేంద్ర అన్న అని ఒక రచయిత ఉన్నాడు, నేను ఇన్స్పైర్ అయిన వాళ్ళల్లో అన్న ఒకడు. ఆయన రాస్తాడు, అణువని చూసి నువ్వు చిన్నది అనుకునేవు, దాన్ని చులకనగా భావించేవు, అది ఎప్పుడూ అణుబాంపై నీ గుండెలోనే పేలుతుంది అంటాడు ఆయన. అట్లా అణువులాగా ఉన్న తెలంగాణ అణుబాంపై పేలేంతటగా వచ్చిందంటే ఎంత ఒత్తితే, ఎంత హింసిస్తే, ఎంత అరాచకాలు చేస్తే తప్ప రాదు. అంతకంతకు అరాచకాలు జరిగాయండి. అది నేను చాలా చదివిన బుక్స్ ఉన్నాయి. దానికి మా కళ్ళ ముందు నడయాడిన కవి నాగొడవ అని అసలు జనానికి ఒక ధైర్యాన్ని ఇచ్చి తొలగి తోవేబడచ్చు తోసుకుపోవాలను అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చిన కాళోజీ నారాయణరావు గారు లాంటి నేను కళ్ళారా చూసిన కాబట్టి అసలు ఏంటి, ఆయన నిలువెత్తు పోరాటంలాగా కనిపించేవాడు. ఎంత హైటు, తెల్ల గడ్డం, ఆయన నడుస్తూ ఉంటే ఒక నిలువెత్తు పోరాటం మన ముందు నిల్చుంటే ఎట్లా ఉంటుంది. అట్లాంటి వ్యక్తుల్ని చూసిన వాడిని, చదివిన వాడిని. ఇంకా మోరోవర్ మా నాన్నమ్మ ఉండేది. మా నాన్నమ్మ ఇండిపెండెంట్ ఉమెన్కి, ఇప్పుడు వీళ్ళందరూ ఇండిపెండెన్సీ అంటే మాకు స్వేచ్ఛ, మీకు స్వతంత్రం అంటున్నారు, కానీ మా నాన్నమ్మ ఆ రోజుల్లోనే ఇండిపెండెంట్ ఉమెన్కి బాగా ప్రతీక అన్నట్టు. మా నాన్న వాళ్ళు మొత్తం 5 కొడుకులు సార్. అంటే అందరు 5, 10 ఏళ్లలోపు పిల్లలు 5 పెట్టుకొని భర్త చనిపోతే బతికి వాళ్ళందరినీ ప్రయోజకులను చేసి లోకాన్ని ఎదిరించి పోరాడి వాళ్ళందరినీ ఒక చేసి 90 ఏళ్ళ వయసులో చనిపోయింది మా నాన్నమ్మ.